అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈరోజు మనం తెలుసుకునే హీరో పేరు అమలా అక్కినేని. హీరోస్ బుక్లో 6th పేజీలో ఈమె కోసం చాలా చక్కగా వివరించబడింది. అమలా అక్కినేని అందరికీ తెలిసిన పేరే, కానీ ఈమె కోసం తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈమె తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. ఈమె మొదటి పేరు ఏంటో తెలుసా? అమలా ముఖర్జీ. తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు, తండ్రి బెంగాలీ. ఆమె పశ్చిమ బెంగాల్లో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారి. అమల భారతదేశంలోని బ్లూ క్రాస్ హైదరాబాద్, భారతదేశంలోని జంతు సంక్షేమము, జంతు హక్కు పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ NGO సహ వ్యవస్థాపకురాలు. అయితే ఈమె మంచి డాన్సర్ కూడాని. అమల తొలిసారిగా రాజేంద్ర దర్శకత్వం వహించిన మైథిలి అండ్ కదర్లీ అనే తమిళ చిత్రంలో నటించింది. అప్పట్లో అది భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. అదేవిధంగా 1987లో విడుదలైన నిశ్శబ్దం చిత్రం పుష్పక విమానంలో కమల్ హాసన్తో కలిసి అమల ప్రధాన పాత్ర పోషించిందంట. అది కూడా చాలా విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇంకా ఇలాగా ఎన్నెన్నో సినిమాలు ఆమె నటించిన సినిమాలు. ఈమె తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకుంది. ఈమె 1992వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున గారిని పెళ్లి చేసుకుంది. ఇరువురికి 1994లో అక్కినేని అఖిల్ అనే కుమారుడు కూడా కలిగాడు. చాలా వరకు కూడా జంతు సేవలో నిమగ్నమై ఆమె సినిమాలకు స్వస్తి చెప్పింది. కానీ మళ్ళీ 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాతో తిరిగి వచ్చింది. అయితే ఈమెకి ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. 1989లో సినిమా ఎక్సలెంట్ అవార్డు, ఇల్లం అనే సినిమాకి ఆమెకు వచ్చింది. 1991లోని ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు మలయాళం సినిమాకి వచ్చింది. 2012లో ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ సహాయ నటిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి వచ్చింది. అదేవిధంగా 2012లో సినిమా అవార్డులు అత్యుత్తమ నటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి వచ్చింది. ఇవే కాకుండా సాంఘిక సంక్షేమ పురస్కారాలు కూడా ఈమెకి వరించాయి. 2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ్ దయా పురస్కార్ అనే పురస్కారం కూడా ఈమెకి వచ్చింది. 2017లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి పురస్కారాన్ని ఈమె అందుకుందన్నమాట. చూసారా ఎంత దయాహృదయురాలో అమల. ఆమె మూగజీవుల కోసం తన నటన అనే వృత్తిని కూడా స్వస్తి చెప్పి ఆ జీవుల కోసం ఆమె ఎంతో పాటుపడుతుంది. ఇలాగా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న కుక్కలను కానీ పిల్లులను కానీ వీటన్నిటిని మనం పట్టించుకోం. మనం మిగిలిపోయిన ఫుడ్ను కూడా వాటికి పెడితే ఎంత బాగుంటుంది. వాటిని ప్రాణులుగా కూడా మనం గుర్తించం. అలాంటిది హాయిగా ఏదో 4 సినిమాలు తీసుకొని కోట్లు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండాల్సింది పోయి ఆ మూగజీవుల కోసం తను పాటుపడుతుంది అంటే ఎంత గ్రేటో కదా. అందుకే అమలా అక్కినేని
నిజంగా చాలా మంచి మనసున్న వ్యక్తి. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అమలా. సరే, ఇంకొన్ని గొప్ప హీరోస్తోని మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ఉషా.